బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూసుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు చెప్పబడలేదు. అయితే బైబిల్లో మరి రాయబడినటువంటి మాట 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ కూడా పేద స్త్రీ కాదండి, చాలా ధనవంతురాలు, చాలా ధనికమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి రాయబడినటువంటి మాట చూసినట్లయితే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరి తనకున్నటువంటిది అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది వ్యయము చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఎంత మాత్రము ప్రయోజనము లేకపోయేను, ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేకపోయేను. ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితంలో డబ్బు ఉంది, ఆమె జీవితంలో ధనము ఉంది. మరి ఒకవేళ ఆ స్త్రీ కపెర్నహూములో ఉందండి. మరి కపెర్నహూము అనేటువంటిది ఇట్స్ బిగ్ సిటీ, అది ఒక పెద్ద పట్టణము. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటున్నారేమో, ఒకవేళ ప్రసిద్ధిగాంచినటువంటి వైద్యులు ఉంటున్నారేమో, బట్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. తన జీవితంలో జవాబు లేదండి. ఆమెకున్నటువంటి రోగమునకు జవాబు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. యేసును గూర్చి వినగానే ఏం జరిగింది ప్రియమైన వాళ్ళరా? ఆమె జీవితంలో ఆమె శక్తికి బలమునకు మించిన సమస్య ఏంటి? ఆ యొక్క రక్తస్రావము. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను? ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, బట్ షీ కుడ్ నాట్ గెట్ ఎ సొల్యూషన్. ఆమెకు జవాబు రాలేదు. అయితే యేసును గురించి వినడం ఏంటి ప్రియమైన వాళ్ళరా? బైబిల్లో చూసినట్లయితే అప్పటికే ప్రభు ఎన్నో కార్యములు చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి కూడా మీరు చూసినట్లయితే బైబిల్లో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ఆ కపెర్నహూములోనికి వెళ్ళాడు, ఆ సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళాడు. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడు. సీమోను యొక్క అత్తను మరి స్వస్థపరిచాడు. ఆ యొక్క ఊచ చేతి, ఆ యొక్క పడిపోయినటువంటి చేతిని ఆయన ముట్టాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క ఇంటి కప్పు విప్పి, మనకందరికీ కూడా తెలుసు ఆ అద్భుతము కూడా కపెర్నహూములోనే జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆమె యేసును గూర్చి వినడం ప్రారంభించిందో ఆమె అనుకునిందంట. ఏమనుకునింది? ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే చాలు. ఇఫ్ ఐ జస్ట్ కుడ్ రీచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్, ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టితే చాలు. ప్రియమైన వాళ్ళరా, ముట్టింది, స్వస్థపరచబడింది. అయితే ప్రభు ఏమన్నాడు? బైబిల్లో మీరు చూసినట్లయితే ఆయనలో నుంచి ప్రభావము బయలుదేరను. బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆ బాధ నివారమైనదని ఆమె గ్రహించుకొనేను. ఏ విధంగా తెలిసింది ప్రియమైన వాళ్ళరా? ఆ రక్తస్రావము అనేటువంటి రోగము ఆమె జీవితంలో నిలబడిపోయింది అని ఏ విధంగా తెలుసు? మేబీ ఒకవేళ ఆమె జీవితంలో అంతవరకు నొప్పి ఉన్నిందేమో, బట్ వెన్ షీ రీచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్, యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకునింది. ఆమె యొక్క గొప్పతనం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ప్రభు అన్నాడు, అమ్మా, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. నీ విశ్వాసమే నేను బాగుపరిచిందమ్మా. ఏంటమ్మా నీ యొక్క విశ్వాసం? నీ విశ్వాసం ఏంటమ్మా? ప్రియమైన వాళ్ళరా, ఆమె యొక్క గొప్పతనం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? యేసును గురించి అంతగా అర్థం చేసుకునింది. ఎంతగా అర్థం చేసుకునింది తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఎప్పుడైతే యేసును గురించి ఆమె వినిందో, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు, అంతగా అర్థం చేసుకునిందండి. నాకు తెలిసి ఎవరు కూడా అంతగా అర్థం చేసుకున్నారు. ఆమె వినగానే ఆమె జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క ప్రేరేపణ ఏంటిదో తెలుసా? ఐ వాంట్ టు రీచ్ అవుట్ జీసస్, నేను యేసును చేరుకోవాలి. అయితే ఏ విధంగా? ఆ వస్త్రపు చెంగు ముట్టితే చాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంబడి టోల్డ్ అబౌట్ జీసస్. ఎవరో ఆమెకు యేసుని గురించి చెప్పాలండి. దెర్ మస్ట్ బి సమ్ సీక్రెట్ ఎవాంజలిస్ట్, ఒక రహస్యకరమైనటువంటి కొంతమంది స్వార్థికులు ఉన్నారేమో ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆమె వినింది అంటే సంబడి మస్ట్ హావ్ టోల్డ్ అబౌట్ జీసస్. బట్ ఆమె యొక్క వ్యక్తి యొక్క పేరు ఆ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే వినిందో
ఆమె జీవితంలో విశ్వాసం ఏంటిదో తెలుసా? నేను ఆయన దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఐ జస్ట్ టచ్ హిస్ గార్మెంట్, ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ప్రభు అన్నాడు, అమ్మా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఏంటి? ఆమె శక్తికి బలముకు మించినటువంటి సమస్య యేసు వలన సాధ్యమైందండి. ఆమె శక్తికి బలముకు మించిన సమస్య యేసు వలన అది సాధ్యమైంది. ప్రియమైన వాళ్ళరా, ఇంతకు ముందు భాగంలో మీరు చూసినట్లయితే ఇక నిలబడిపోయినటువంటి ఒక పని, ఓ గ్రేట్ పొలిటికల్ ప్రెషర్, భయంకరమైనటువంటి రాజకీయ పరంగామైనటువంటి ఒత్తిడి అయితే ఆయన వలన సాధ్యమైంది. రెండవ భాగంలో మీరు చూసినట్లయితే ఒక భయంకరమైనటువంటి లాంగ్ పెండింగ్ ప్రాబ్లం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సమస్య నుంచి ప్రభువు మాత్రమే, జీసస్ యేసు మాత్రమే ఆ స్త్రీని ముట్టగలిగాడు, ఆమెను బాగుపరచగలిగాడు, ఆమెను స్వస్థపరచగలిగాడండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నా, నీ శక్తికి బలముకు మించినటువంటి ఒకవేళ సమస్య కావచ్చు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిలబడిపోయిన ప్రతిదీ ప్రారంభించే దేవుడు ఒకడున్నాడు. ఆగిపోయిన ప్రతిదీ తిరిగి ప్రారంభించే దేవుడు ఒకడు ఉంటున్నాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, నిండు మనస్సుతో నీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధననే తెలియజేస్తున్నాం ప్రభువా. నీ నామం మహిమపరచబడును గాక, నీ నామం ఘనపరచబడును గాక, నీ నామం హెచ్చింపబడును గాక, నీ నామం కొనియాడబడును గాక. ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి సందేశం, నీ శక్తి బలము వలన సాధ్యము కానిది ఆయన వలన సాధ్యమవుతుంది అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి ప్రవచనాత్మకమైన సందేశమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఏ జీవితాలలో అయితే వారి శక్తికి బలమునకు మించిన సమస్య ఉందో యేసు నామమందు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా, ఎవరి జీవితంలో అయితే భయంకరమైనటువంటి గొప్ప పర్వతములు ఉంటున్నాయో యేసు నామమందు వారి జీవితంలో ఉన్న గొప్ప పర్వతము అనేటువంటి సమస్య, గొప్ప పర్వతము అనేటువంటి రోగము, గొప్ప పర్వతము అనేటువంటి వ్యాధి యేసు నామమందు చదురు భూమిగా మారును గాక. Father, in the name of Jesus, let every problem be seized out. ప్రతి సమస్య ఇప్పుడే తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. కానీ ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా ప్రభు యేసు నామముందు తొలగిపోవును గాక. ప్రతి గొప్ప పర్వతము, ప్రతి విధమైనటువంటి దర్యావేషు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు యేసు నామమందునైనా వారు ప్రక్కకు తొలగిపోవుదురు గాక. ఏ జీవితాలలో, కుటుంబాలలో ఆశీర్వాదాలు నిలబడిపోయి ఉన్నాయో, వాగ్దానములు నిలబడిపోయి ఉన్నాయో తండ్రి, అది నీ వలనే సాధ్యము కనుక యేసు నామమందు తిరిగి పునః ప్రారంభమగును గాక, తిరిగి పునః ప్రారంభమగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఎవరైతే పరీక్షను ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తున్నారు వారందరిని మీరు దీవించండి ప్రభువా. వారందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.